సుగుణమ్మని తీసుకువచ్చి రోహిణి మోసాన్ని బయట పెట్టించిన మీనా శృతి ప్రభావతిని క్షమాపణ అడిగిన సుగుణమ్మ. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, మీనా శృతి సుగుణమ్మని ఎలా తీసుకొచ్చారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక సుగుణమ్మని చింటూని ఇక రాజమండ్రి అయితే తీసుకొచ్చేస్తుంది రోహిణి. తీసుకొచ్చిన తర్వాత అప్పుడే ఇక రోహిణి అయితే అంటూ ఉంటుంది, మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, ఏం కావాలన్నా సరే నువ్వు ఇక్కడ చిల్లర కొట్టుంది అక్కడికి వెళ్ళు, నేను అక్కడ పుస్తకం పెట్టాను, దాంట్లో నీకు కావాల్సిన వస్తువులు తెచ్చుకున్నప్పుడు రాయించు చాలు, తర్వాత అన్నీ నేను చూసుకుంటాను, 7 లైట్లన్నీ కట్టేయాలి, బయటికి అసలు చింటూని నువ్వు పంపడానికి వీల్లేదు అంటూ చెప్తూ ఉంటే అప్పుడే సుగుణమ్మకి చాలా కోపం వస్తుంది. ఇది ఇల్లో జైలో అర్థం కావడం లేదు. ఆ పసి మనసుకి ఎంత బాధ ఉంటుంది. అక్కడ ఆడుకునే తోటి స్నేహితుల్ని వదిలేసి ఇక్కడికి వచ్చి ఒక ఖైదీలాగా జైల్లో పెట్టినట్టు ఇంట్లో ఉండమంటున్నావు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. నా భయాలు నాకున్నాయి, నువ్వేమో ఆ బాలు మీనా మీద విపరీతమైన అభిమానాన్ని చూపిస్తూ ఉంటావు, కానీ వాళ్ళేమో ఈ చింటూని దత్త చేసుకుంటామని చెప్తున్నారు. ఏది నిజం బయటపడినా నా కాపురం కూలిపోతుంది. ఇప్పటికే సమస్యల మీద సమస్యలు వచ్చి ఏ సమస్యని ఎలా తీర్చాలో కూడా అర్థమై చావడం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి. నువ్వు ఆడే అబద్ధాలే నీ పతనానికి అవి దారులుగా అవుతున్నాయి. గుర్తుపెట్టుకో, నువ్వు ఆడే అబద్ధం, చేసే మోసం చివరికి నీ జీవితాన్ని నాశనం చేస్తాయి అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. ఏంటి శపిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అయితే శపించడం కాదే, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను అని అనంగాల్ని అప్పుడే ఇక అంటూ ఉంటుంది, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను అని సుగుణమ్మ అంటుంది. నా జీవితం ఇలా అవడానికి కారణం నువ్వే కదా అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక రోహిణి అన్న మాటలకి, అవునే నీ జీవితం ఇలా అవడానికి కారణం నేనే, కానీ మరి పసిబిడ్డగా ఉన్న చింటూని వదిలేసి వెళ్ళమని నేను చెప్పలేదే, వెళ్ళావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు, బ్యూటీషియన్ నేర్చుకొని బ్యూటీ పార్లర్లు పెట్టుకొని సంతోషంగా ఉందామనుకున్నావు, కానీ ఈ మధ్యలో అబద్ధాలతో పెళ్లి చేసుకొని నువ్వు నీ అంతట నువ్వే ఈ కష్టాలని కొని తెచ్చుకున్నావు. ఇవి నా వల్ల రాలేదు, నా వల్ల కేవలం నీ జీవితంలో నీకు ఒక భర్త లేడు, అలాగే డబ్బు లేదు, అంతే తప్ప నేనేమీ కూడా అబద్ధాలాడి మోసం చేసి నీకులాగా ఇలాగ నేను బ్రతకడం లేదు కదా అని అంటూ ఉంటుంది. నువ్వే అబద్ధాలాడి పెళ్లి చేసుకొని చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకొని ఇప్పుడు నా మీద పడతావేంటి? ఏ రోజు నీ భర్తకి నిజం తెలుస్తుందో ఆ రోజు నువ్వు నీ భర్త ముందు తలెత్తుకొని నిలబడలేవు అని చెప్తూ ఉంటుంది సుగుణమ్మ. అయితే అప్పుడే ఇక ఆ మాట విని, ఏం చేస్తాను, ఆ దేవుడు నా ముఖాన్న ఆ రాతని రాయించాడు, నేను చేసేదేమీ లేదు, కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలాగే చింటూ అయితే బస్సులో వెళ్ళి బస్సులో వస్తాడు స్కూల్కి, చింటూతో పాటు నువ్వు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, అది ఎంతో పెద్ద స్కూలు, అక్కడ వీడికి బాగా చదువు వస్తుంది, వీడికి భవిష్యత్తులో ఒక స్థాయికి కూడా వెళ్తాడు అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే రోహిణి మాటలకి ఇక సుగుణమ్మ అయితే, పోనీలే, ఇన్నేళ్లకి నీ కొడుకు బాధ్యత తీసుకున్నావు, నీ కొడుకుని కొంచెం దారిలో పెట్టుకుంటున్నావు, కన్న తల్లిగా నీ బాధ్యతని కూడా తీర్చుకుంటున్నావు అని సుగుణమ్మ అంటూ ఉంటుంది. నాదేముంది, గట్టిగా ఉంటే ఇంకో 2 సంవత్సరాలు ఉంటాను, లేదో కూడా తెలీదు, ఈలోపు నువ్వు నిజాన్ని బయటపెట్టి వీడిని ఏ అనాథాశ్రమంలోనూ జాయిన్ చేయకుండా నీ దగ్గరే పెట్టుకోవడానికి ప్రయత్నించు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. కానీ మీనా బాలుకి చింటూనే దత్తత ఇచ్చుంటే వాళ్ళు జీవితంలో ఎటువంటి లోటు లేకుండా చింటూని చూసుకునేవాళ్ళు, నీ కొడుకు కళ్ళ ముందే ఉండేవాడు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. అయితే అప్పుడే పక్కనే ఉన్న విద్య అయితే, అవునే మీ అమ్మ చెప్పింది కూడా నిజమే కదా అని అంటూ ఉంటుంది. పక్కనే ఉన్న విద్య కూడా అలాగే మాట్లాడుతుంది. మీరు మాట్లాడడానికి బాగానే ఉంటాయి, ఇవన్నీ కూడా చెయ్యడానికే ధైర్యం సరిపోవడం లేదు, చేసిన తర్వాత నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను కూడా ఆలోచించుకోవాలి కదా, సరే నాకు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇక రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంతలో ప్రభావతి అయితే ఫోన్ చేస్తుంది రోహిణికి. ఇక ప్రభావతి ఫోన్ చేయడంతో, ఎక్కడున్నావు రోహిణి అని అడుగుతూ ఉంటే, నేనా పార్లర్ దగ్గరే ఉన్నాను అని అంటూ ఉంటుంది రోహిణి.
పార్లర్ దగ్గర ఉన్నావా? అవునత్తయ్య, ఈరోజు చాలామంది క్లయింట్స్తో పార్లర్ అయితే బిజీగా ఉంది, అందుకని పార్లర్ దగ్గరే ఉన్నాను అని చెప్తూ ఉంటుంది రోహిణి. సరే అని ఫోన్ పెట్టేస్తుంది ప్రభావతి. కానీ ప్రభావతి పార్లర్ దగ్గరే ఉండి రోహిణికి అయితే ఫోన్ చేస్తుంది. పార్లర్లో అయితే మూసేసి ఉంటుంది. పార్లర్ ఇంకా ఎవ్వరూ కూడా తెరవరు. ఆ రోజు ఏదో సెలవని చెప్పి పార్లర్లు మూసేశారని పక్కన వాళ్ళైతే చెప్తారు. దాంతో ప్రభావతి అయితే అసలు ఈ రోహిణి ఎక్కడికి వెళ్ళింది? పార్లర్లో ఉన్నాను, పార్లర్ అంతా కూడా బిజీగా ఉందని చెప్తుంది. అసలు తను ఎక్కడికి వెళ్ళినట్టు అని మనోజ్కి అయితే ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక మనోజ్ అయితే ఏంటమ్మా బిజీగా ఉంటే ఇప్పుడు చేసావు చెప్పు అని అడుగుతూ ఉంటాడు. నీ బిజీ నాకు తెలుసులేరా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవును రోహిణి అని అంటూ ఉండగా, రోహిణి పార్లర్కి వెళ్ళింది కదా, మళ్ళీ రోహిణి గురించి అడుగుతావేంటి అని మనోజ్ అయితే చెప్తాడు. అవునా పార్లర్కి వెళ్ళిందా, సరే అయితే అని ఇక మనోజ్ మాటలు కూడా విని ఫోన్ పెట్టేస్తుంది. అంటే మనోజ్ దగ్గర కూడా రోహిణి లేదు. తను ఎక్కడికి వెళ్ళుంటుంది? రోహిణి ఈ మధ్య ఏమీ అర్థం కావడం లేదు. తను ఏదో నా దగ్గర రహస్యాన్ని దాచిపెడుతుంది, అది బయట పెట్టడం లేదు, ఏమై ఉంటుంది అని ప్రభావతి ఇప్పుడు గట్టిగా నిలదీస్తే తను ఏదో ఒక సమాధానం చెప్తుంది. నన్ను అనుమానిస్తున్నారా అని కూడా అడగొచ్చు. ఇప్పుడు నేను ఏ విషయం కూడా అడగకూడదు, తెలిసినప్పుడు అప్పుడు చెప్తాను అని ప్రభావతి అనుకుంటూ ఇక ఇంటికైతే వెళ్ళిపోతుంది. తర్వాత ఇక బాలు అయితే సుగుణమ్మ వాళ్ళ ఊరికే ట్రిప్ పని మీద వెళ్తాడు. ఇక ఎలాగో వచ్చాను కదా చింటూని చూద్దామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉండడం చూసి షాక్ అవుతాడు. ఈ ఇంట్లో వాళ్ళు లేరా అమ్మా అని అడుగుతూ ఉంటే, లేరు బాబు, వాళ్ళ కూతురు వచ్చి వాళ్ళని తీసుకువెళ్ళిపోయింది, కూతురు దగ్గరే ఇక ఉంటాను, నా కూతురును నా మనవడిని చదివిస్తానని చెప్పింది అంటూ నాతో చెప్పింది బాబు అని అంటూ ఉంటుంది. ఆ మాట విని ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ సుగుణమ్మకైతే ఫోన్ చేస్తాడు. సుగుణమ్మకి ఫోన్ చేసరికి సుగుణమ్మ అయితే ఫోన్ లిఫ్ట్ చేయదు. అప్పుడే ఇక రోహిణి సుగుణమ్మ పక్కనే అయితే ఉంటుంది. అప్పుడే ఇక అంటూ ఉంటుంది రోహిణి, ఫోన్ లిఫ్ట్ చెయ్యి లేకపోతే అనుమానం వస్తుంది అని అనడంతో ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత, అమ్మా ఏంటి మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారంట, ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా, ఇప్పుడు ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటాడు బాలు. మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయామని నీకెలా తెలుసు బాలు అని సుగుణమ్మ అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, నేను మీ ఇంటి దగ్గరికి వచ్చాను, మీరు కనిపించలేదు, తాళం వేసుంటే పక్కింటి ఆవిడ వాళ్ళ అమ్మాయి వచ్చి తీసుకువెళ్ళిపోయింది అని చెప్పింది. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు అని అడుగుతూ ఉంటే, మేము ఎక్కడుంటే నీకెందుకయ్యా, ఇక మా గురించి వదిలేసాయి, నీ పనేదో నీ బిజినెస్ ఏదో నువ్వు చూసుకో, ఏదో కొద్దో గొప్ప సహాయం చేశారు, అది చాలు, ఇక మీతో దూరంగా ఉండాలని అనుకుంటున్నాను అని ఫోన్ పెట్టేస్తుంది సుగుణమ్మ. సుగుణమ్మ మాటలకి పక్కనే ఉన్న రోహిణి చాలా ఆనందపడుతూ, బాలు ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు ఈ విధంగానే సమాధానం చెప్పాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక బాలు అయితే సుగుణమ్మ గారు వాళ్ళ అమ్మాయి వచ్చి తీసుకువెళ్ళిందని చెప్తున్నారు. వాళ్ళ అమ్మాయి ఏమో వాళ్ళ ఇంట్లో మోసం చేసి అబద్ధం చెప్పి ఇంటి కోడలయ్యిందని కూడా అన్నారు. మరి వాళ్ళ అమ్మాయి ఈవిడ్ని ఎలా తీసుకువెళ్ళింది, అసలు ఏం జరుగుతుంది, ఈవిడేదో అబద్ధం చెప్తుంది, ఏం జరిగిందో, అసలు ఈవిడ ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే బాలు సాయంత్రం ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక బాలు మీనాతో, పార్లర్లమ్మ ఇంట్లో కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటే, ఏమో పార్లర్లో బిజీగా ఉందేమో అని అంటూ ఉంటాడు బాలు. ఆ తర్వాత మనోజ్ అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి రోహిణి కనిపించదు. అమ్మ రోహిణి ఇంకా ఇంటికి రాలేదా అని అడుగుతూ ఉంటే, ఏమోరా తను ఎక్కడికి వెళ్ళిందో నాకేం తెలుసు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అదేంటమ్మా అలా అంటున్నావు, రోహిణి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటని ఫోన్ చేస్తాడు. అలా ఫోన్ చేసేసరికి అప్పుడే ఇంకా రోహిణి అయితే నేను కొంచెం లేట్ అవుతుంది బిజీగా ఉన్నాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఏంట్రా ఇదంతా, అసలు రోహిణి ఎక్కడికి వెళ్తుందో నువ్వు అడుగుతున్నావా లేదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అదేంటమ్మా తను ఎక్కడికి వెళ్తుంది, పార్లర్ చూసుకోవడానికే కదా వెళ్ళేది అని మనోజ్ అంటాడు. లేదురా ఈరోజు అసలు పార్లరే లేదు, అక్కడ ఆ వీధిలో ఏదో జరిగిందని ఆ వీధిలో షాపులన్నీ కూడా మూయించేశారు, అలాగే పార్లర్ కూడా మూసేశారు. కానీ రోహిణి పార్లర్ దగ్గరే ఉన్నాను, బిజీగా ఉంది, పార్లర్ అంతా తర్వాత చేస్తాను అని ఫోను పెట్టేసింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే నీకు చేస్తే నువ్వు కూడా పార్లర్లోనే ఉంటుంది కదా అని నువ్వన్నావు,
కానీ నాకెందుకు అనుమానంగా ఉందిరా అని అంటూ ఉంటుంది. ప్రభావతి, నువ్వు రోహిణిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే తన గతం గురించి ఏమీ తెలియకుండానే మనం పెళ్లి చేసుకున్నాం. తనే వచ్చి నేను కోటీశ్వరాల్ని, మా నాన్న మలేషియాలో కంపెనీలున్నాయి అని చెప్పింది, నమ్మేశాము. తర్వాత పెళ్ళికి కానీ తర్వాత తనని చూడ్డానికి కానీ పుట్టింటి వాళ్ళ తరపు ఎవ్వరూ కూడా రాలేదు. మనం అడగగా వాళ్ళ మావయ్యని రప్పించింది. అతను కూడా ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్తాడో కూడా తెలీదు. అసలు నాకెందుకు అనుమానంగా ఉంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఇక మనోజ్ కూడా ఆలోచనలో పడతాడు. ఈలోగా బాలు అయితే మీనాకి సుగుణమ్మ గారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని అన్నీ కూడా చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక శృతి అయితే వింటుంది. ఏంటి బాలు, ఆవిడ ఫోన్లో అంత కోపంగా మాట్లాడిందా? అసలు మీరేం చేశారని అంత కోపంగా మాట్లాడడానికి? ఆ అబ్బాయికి కన్ను ఆపరేషన్ చేస్తే ఇంటికి తీసుకువచ్చి సేవలు చేశారు. ఆవిడ హాస్పిటల్లో ఉంటే సేవలు చేశారు. కానీ ఆవిడ మీతో ఇలా మాట్లాడడం మాత్రం అసలు కూడా నాకు నచ్చడం లేదు అని అంటూ ఉంటుంది. శృతి అయితే అవును శృతి, కానీ తనకేమి ఇబ్బంది ఉందో ఎవరికి తెలుసు అని అంటూ ఉంటాడు. బాలు అయితే తర్వాత ఇక మీనా కూడా అవునండి, మీరు చెప్పింది నిజమే, ఏదో ఒక రోజు ఆవిడ మన కంట పడుతుందిలేండి అని అనుకుంటూ ఉంటారు బాలు మీనా. తర్వాత రోహిణి అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన రోహిణిని ఇక మనోజ్ అయితే ఇంతసేపు ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటాడు. మనోజ్ అయితే అదేంటి మనోజ్, కొత్తగా ఎక్కడున్నావు, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతున్నావేంటి? తెలుసు కదా నేను బ్యూటీషియన్ని. బ్యూటీషియన్ ఎక్కడుంటుంది? బ్యూటీ పార్లర్లో ఉంటుంది అని అనగానే అసలు ఈరోజు బ్యూటీ పార్లర్లే తెరవలేదు కదా, మరి నువ్వు బ్యూటీ పార్లర్లో షట్టర్ వేస్తున్న దాంట్లో ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. అది మనోజ్ అని తడబడుతూ ఉంటుంది. చూడు రోహిణి, ఇప్పుడు నువ్వు ఏదో ఒక స్టోరీ చెప్తావు, అది నేను నమ్మేస్తాను. తర్వాత నమ్మకపోతే నా మీద నమ్మకం లేదా అది లేదా అని నువ్వు అడుగుతావు బాధపడుతున్నట్టు. నేను కూడా సారీ చెప్తాను. ఇలా ఇది 4వసారి జరిగింది. చూడు, నువ్వేదన్నా నా దగ్గర రహస్యాన్ని దాచిపెడితే ఆ రహస్యాన్ని చెప్పేసేయి. తర్వాత ఎవరి ద్వారానో ఏదన్నా నిజం తెలిసిందంటే నీ గురించి మాత్రం అప్పుడు నేను మాత్రం ఇలా కూల్గా ఉండను అని వార్నింగ్ అయితే ఇస్తాడు మనోజ్ అయితే. అప్పుడు ఇక మనోజ్ మాటలకి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మ చెప్పినట్టు ఇలా అబద్ధంలో బ్రతుకుతూ నాకు నేనే నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాను. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ఒక్కొక్క ఇటు పేర్చినట్టు అబద్ధాల మీద అబద్ధాలు పేరుస్తూ నేను మనోజ్ దృష్టిలో పడ్డానంటే ఆ తర్వాత మనోజ్ నన్ను భారీగా ఒప్పుకోడు కదా, ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మనోజ్ మాటలకి రోహిణి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను అమ్మ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాను, కానీ ఏదో ఒక రోజు బాలు మీనా వాళ్ళని చూస్తే ఏమవుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత రోజు ఇక మీనా అయితే పూలు డెలివరీ ఇవ్వడానికి వెళ్తుంది. తర్వాత ఇక శృతి కూడా తను డబ్బింగ్ స్టూడియో దగ్గరికి ఇక డబ్బింగ్ చెప్పడానికైతే వెళ్తుంది. ఇంతలో ఇక సుగుణమ్మని అడుగుతూ ఉంటాడు చింటూ అయితే. అమ్మమ్మ, ఇక్కడే దగ్గరలో పార్క్ ఉంది, ఆ పార్క్ దగ్గరికి వెళ్దాం పదమ్మమ్మ అని అంటూ ఉంటాడు. వద్దురా, మీ అమ్మ ఎక్కడికి మనల్ని బయటికి వెళ్ళొద్దని చెప్పింది కదా, వెళ్ళొద్దు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చింటూ అయితే ఏడుస్తాడు. దగ్గరే కదా అమ్మమ్మ, అమ్మకి తెలియకుండా వెళ్ళొచ్చేద్దాము అని అంటూ ఉంటాడు. ఇక పిల్లాడు అడిగాడని ఇక కాదనలేక సుగుణమ్మ అయితే తను చింటూని తీసుకొని పార్క్ దగ్గరికి అయితే వస్తుంది. అలా పార్క్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంతలో శృతి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు శృతి అని అడుగుతూ ఉంటుంది. నేను డబ్బింగ్ స్టూడియోకి వెళ్తున్నానే అని అనగానే నువ్వు అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు అని శృతి తన ఫ్రెండ్ని అడుగుతూ ఉంటే నేను అమెరికా నుంచి ఉదయమే వచ్చానే, నీ కోసం వెయిట్ చేస్తున్నాను, ఇదిగో ఇక్కడ పార్క్ ఉంది కదా అక్కడ ఉన్నాను అని అంటూ ఉంటే అవునా సరే నేను అటుగా వస్తున్నాను కదా, వస్తున్నానులే అని శృతి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంతలో ఇక సుగుణమ్మ చింటూ పార్కులో మొత్తం ఆడుకుని చింటూ అయితే కలిసిపోయానని ఇంటికైతే వెళ్దామంటాడు. అలా వెళ్దామన్న తర్వాత అప్పుడే ఇంకా శృతి సుగుణమ్మని చింటూనైతే చూస్తుంది. సుగుణమ్మని చింటూని చూసి శృతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక శృతి షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది, అవును వీళ్ళిద్దరేంటి ఇక్కడున్నారు,
వాళ్ళ అమ్మాయి ఏ ఊరో తీసుకువెళ్ళిపోయిందని బాలుతో కోపంగా సమాధానం చెప్పి ఈవిడ పెట్టేసింది కదా, వీళ్ళు ఈ ఊర్లోనే ఉంటున్నారా, వెంటనే మీనాకి ఫోన్ చెయ్యాలి అని మీనాకి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక మీనా అయితే అవునా, సరే అయితే మనం ఆవిడ వెంటే వెళ్దాము, ఫాలో అవుతాం అని అంటూ ఉంటుంది మీనా. సరే వచ్చేసేయ్ అంటూ శృతి అయితే అడ్రస్ చెప్పడంతో మీనా అలాగే శృతి ఇద్దరూ కలిసి సుగుణమ్మని ఫాలో అవుతూ అయితే ఇంటికి వెళ్తారు. అప్పుడే ఇక సుగుణమ్మ ఇంటికి వెళ్ళేసరికి రోహిణి అయితే అక్కడే గుమ్మంలో ఉంటుంది. రోహిణిని చూసి సుగుణమ్మ షాక్ అయిపోతూ రోహిణి నువ్వా, ఎప్పుడొచ్చావమ్మా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా ఎక్కడికి వెళ్ళారు మీరు, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక రోహిణి సుగుణమ్మ చింటూని చూసి షాక్ అయిపోతూ ఉంటారు శృతి మీనా ఇద్దరు కూడా. అప్పుడే ఏం లేదమ్మా, చింటూ బాగా అల్లరి చేస్తున్నాడు, పార్కుకి తీసుకువెళ్ళమని ఏడుస్తున్నాడు, అందుకే తీసుకువెళ్ళాను అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే రోహిణి అసలు మిమ్మల్ని బయటికి వెళ్ళొద్దన్నాను కదా, ఆ మీనా బాలు చూస్తే ఎంత డేంజరు, అయినా నా గురించి నువ్వెందుకు ఆలోచించడం లేదో, మీరిద్దరూ కూడా నా వాళ్ళేనని, చింటూ నా కొడుకని, నువ్వు నా కన్న తల్లివని తెలిస్తే ఆ బాలు వాళ్ళు ఊరుకుంటారా, వెళ్ళి అత్తయ్యతో చెప్పేస్తారు, అప్పుడు అత్తయ్య నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే శృతి అలాగే మీనా ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ అంటూ ఉంటారు, అమ్మో రోహిణి ఇంత నాటకం ఆడిందా, ఇంత మోసం చేసిందా అని అంటూ ఉంటుంది మీనా. అస్సలు కూడా వదిలిపెట్టకూడదు మీనా, ఈరోజు రోహిణి బండారం బయట పడిపోవాల్సిందే అని అంటూ ఉంటుంది శృతి. అవును, మనం జారి పడితే రేపటి రోజున ఇంకెంతకైనా తెగిస్తుంది రోహిణి అని అనుకుంటూ బాలుకి ఫోన్ చేస్తాడు. అలా బాలుకి ఫోన్ చేసిన తర్వాత ఇక రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాలు మీనా శృతి ముగ్గురు కూడా సుగుణమ్మ దగ్గరికి వస్తారు. సుగుణమ్మ వాళ్ళని చూసి షాక్ అయిపోతూ మీరా అని అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా మమ్మల్ని చూసి ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా షాక్ అయిపోతున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే తప్పు చేసిన వాళ్ళలాగానా, నేనేం తప్పు చేశాను అని సుగుణమ్మ తడబడిపోతూ ఉంటుంది. నువ్వు ఏం తప్పు చేశావో మాకు తెలుసులేమ్మా, అసలు నువ్వెవరో, చింటూ కన్న తల్లి ఎవరో మాకు తెలిసింది, ఎందుకమ్మా ఇంత పెద్ద అబద్ధం ఆడారు, రోహిణికి మీకు ఏంటి సంబంధం అన్నప్పుడు అప్పుడు మీరే సమాధానం చెప్పలేదు, రోహిణి మీ కన్న కూతురని, చింటూ కన్న తల్లి అని నాకు తెలుసు అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుగుణమ్మ. ఇక షాక్ అయిపోతూ చూడండమ్మా, నా కూతురు చేసింది తప్పే, కానీ తన భవిష్యత్తు కోసం చేసింది అని అంటూ ఉండగా మీ కూతురు చేసిన తప్పుని మీరు సమర్థిస్తున్నారా, అసలు సమర్థించడానికి మీకు మనసలా ఒప్పింది, మీ కూతురు జీవితాన్ని తన చేత్తోనే నాశనం చేసుకుంటుంది, ఇప్పటికైనా వచ్చి మా అత్తగారు మీద కాళ్ళ మీద పడి మీరు నిజాన్ని బయట పెట్టండి, కొద్దో గొప్ప మా అత్తగారు కరుగుతుంది అని అంటూ ఉంటుంది మీనా. వద్దమ్మా, అప్పుడు మీ అత్తగారి సంగతి నాకు తెలుసు కదా, రోహిణిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది. అప్పుడే ఇక మీనా అయితే మీరు ఉండే కొద్దీ, నిజం దాచే కొద్దీ మీ కూతురు జీవితాన్ని మీరు బలి చేసినట్టే, రండి భయపడకండి అని సుగుణమని చింటూని ఇంటికైతే తీసుకువెళ్తారు. అప్పుడే ఇక రోహిణి అయితే ఉండదు. అప్పుడే ఇక రోహిణి ఉండకపోయేసరికి ప్రభావతి వాళ్ళిద్దరిని చూసి మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చారేంటి, అసలు ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళని అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. వీళ్ళెవరో నీకు తెలుసా అని అంటూ ఉంటాడు బాలు. తెలుసు, వీధిని పోయే వాళ్ళందరూ నీకు చుట్టాలే కదా, ఏదో ఆపదలో ఉన్నారు తీసుకొచ్చానని చెప్తావు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇక ప్రభావతి అన్న మాటలకి అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు బాలు, వీళ్ళేమి నాకు చుట్టాలు మాత్రమే కాదు, నీ పెద్ద కోడలికి కూడా చుట్టాలే అని అనగానే ఒక్కసారి ఇక ప్రభావతి, కోటీశ్వరులైన నా కోడలు అసలు వీళ్ళకి చుట్టమేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి. నీ కోడలు కోటీశ్వరరాలు కాదు, ఈవిడ కన్న కూతురు, ఆ పక్కన ఉన్నాడే చింటూ, వాడు నీ కోడలికి కన్న కొడుకు అని నిజం చెప్పంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అలాగే సత్యమైతే ఏంట్రా నువ్వు చెప్పేది, అవును నాన్న, రోహిణి మనల్ని మోసం చేసింది మావయ్య, తను కోటీశ్వరరాలు కాదు, తనకి ఆల్రెడీ మొదట పెళ్ళయింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో రోహిణి అయితే వస్తుంది. సుగుణమ్మని చింటూని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక రోహిణి లోపలికి వచ్చిన తర్వాత
ఏంటత్తయ్య వీళ్ళు మళ్ళీ వచ్చారు అని సుగుణమ్మని చింటూని చూసి ఏమీ తెలియనట్టు తను దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక అది చూసి ఒక్కసారి ఇక ప్రభావతి కోపంతో రగిలిపోతూ రోహిణి చెంప పగలగొట్టి వాళ్ళెవరో నీకు తెలీదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే రోహిణి అయితే అత్తయ్య అది అని అంటూ ఉంటే చెప్పు నీకు తెలీదా వాళ్ళెవరో అని అడుగుతూ ఉంటుంది. వాడు నీ కన్న కొడుకు, ఆమె నీ కన్న తల్లి, కోటీశ్వరరాలని చెప్పి మోసం చేసి ఈ ఇంటి కోడలు అయ్యావా, నిన్నేం చెయ్యాలి అని పీక పట్టుకుంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక ప్రభావతిని ఆపుతాడు సత్యం. నువ్వు ఆగు ప్రభా, నువ్వు ఆగు. ఏంటిదంతా? ఏంటి రోహిణి, ఇంత పచ్చి మోసం ఆడుతావా, ఇంత పెద్ద మోసం చేస్తావా అని అడుగుతూ ఉంటాడు సత్యం అయితే. నన్ను క్షమించండి మావయ్య, మనోజ్ని పెళ్లి చేసుకోవాలని నేను ఇలా అబద్ధం ఆడాల్సి వచ్చింది అని అంటూ ఉండగా అప్పుడు ఇక మనోజ్ అయితే వస్తాడు. ఇక రోహిణి చెప్తున్నా అది విని షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక మనోజ్ దగ్గరికి ప్రభావతి వెళ్ళి రే రోహిణి మనల్ని మోసం చేసిందిరా, తను కోటీశ్వరరాలు కాదు, అలాగే తనకి ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడు, ఆ చింటూగాడు దీని కన్న కొడుకే అని చెప్తూ ఉంటుంది. మనోజ్ కావాలని మోసం చేయలేదు మనోజ్, నన్ను క్షమించు మనోజ్ అని అంటూ ప్రాధేయపడుతుంది రోహిణి, బ్రతిమలాడుతుంది. కానీ మనోజ్ అయితే నువ్వు కోటీశ్వరరాలు కాకపోయినా సరే నిన్ను భార్యగా నేను ఒప్పుకునేవాణ్ణి, కానీ నువ్వు ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక కొడుకు ఉన్నా నాతో చెప్పకుండా నన్ను మోసం చేశావా? నీకు ఆ రోజే చెప్పాను నా దగ్గర ఏ రహస్యాలు దాచొద్దని. నేను ప్రేమించిన అమ్మాయితో సహా నేను చేసిన పనులన్నీ కూడా నీతో చెప్పాను, కానీ నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావా అని మనోజ్ అయితే రోహిణి చెంప పగలగొడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.